ఇప్పుడు మన మెల్బోర్న్‌లో నడుస్తున్న కోల్డ్ క్లైమేట్ అండ్ దానివల్ల వస్తున్న వైరల్ ఫీవర్ సెట్ అవ్వాలంటే మంచి నాటుకోడి కర్రీ పడాల్సిందే. మరి రండి చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కాశ్మీరీ మిర్చి అండ్ ఎక్కువ ఎండుమిర్చి తీసుకోండి. ఎందుకంటే మనం కారం వాడం. ఓన్లీ ఈ పేస్టే వాడతాం. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని పక్కన నానబెట్టేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న మసాలా ఐటమ్స్ అన్ని తీసుకొని మిక్సీలో వేసుకొని జస్ట్ కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పౌడర్ అయితే చేసుకోవద్దు. ఆ తర్వాత కొంచెం నెయ్యి, నూనె వేసుకొని ఇందాక మిక్సీలో కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేయండి. కూరకి ఫ్లేవర్ అంతా దీని నుంచే వస్తుంది. ఆ తర్వాత నూనెలో లైట్‌గా వేపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి. అది కొంచెం వేగిన తర్వాత గల్లుప్పు వాడండి, క్రిస్టల్ సాల్ట్. ఈలోపు పక్కన కొంచెం జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి వేసి నీళ్ళేసి నానబెట్టండి. దీన్ని మనం పేస్ట్ చేసి లాస్ట్‌లో వాడుకుంటాం. నెక్స్ట్ మనం కొంచెం ఉల్లికాయలు అండ్ పచ్చిమిర్చిని కూడా ఈ వేగిన ఉల్లిపాయలు వేసి కలుపుకుందాం. దీనికైతే నూరుకున్న జింజర్ గార్లిక్ వాడితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. అద్దిరిపోద్ది అసలు. కొంచెం జింజర్ గార్లిక్ వేసి మూత పెట్టేయండి, మగ్గుతుంది. ఈలోపు పక్కన మనం ఇందాక నానబెట్టిన మిర్చి తీసుకుని దాన్ని ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఐటెం నాటుకోడిని ఆ జింజర్ గార్లిక్తో ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసి కొంచెం కలిపి అలా ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచేయండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మిర్చి పేస్ట్ని వేసేసి బాగా కలిపేసి ఇంకో 10 మినిట్స్ కుక్కర్లో ఉంచి మూత పెట్టేయండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్ని ములిగేంత వరకు హాట్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 or 6 విజిల్స్ రప్పించేయండి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఏం చేస్తారంటే ఇందాక పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి అండ్ జీడిపప్పులో కొంచెం గసగసాలు వేసి మంచి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత వచ్చిన తర్వాత చూడండి, చూడడానికి వాసనకి అదిరిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని వేసేసి ఇంకో విజిల్ రప్పించండి, అంతే.